చెన్నైలో ఏర్పడిన తొలి మల్టీ పార్కింగ్ పనులు పూర్తయ్యాయి. పూర్తి ఆటోమేటెడ్ కంప్యూటరైజ్డ్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మెట్రో ఎండీ పరిశీలించారు. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టుని 80 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించారు. మెస్సర్స్ భారీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 50 సంవత్సరాల రాయితీ కాలంతో ఈ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టింది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలో మొదటిసారిగా జర్మన్ పాలిస్ పార్కింగ్ విధానంలో తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా ఈ ప్రాజెక్టును చేపట్టారు. నాంపల్లి మెట్రో రైల్వే స్టేషన్ కు సమీపంలో హెచ్ఎంఆర్ కు చెందిన 1/2 ఎకరం స్థలంలో 15 అంతస్తుల్లో ఈ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. ఇందులో 10 అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం, మిగిలిన 5 అంతస్తుల్లో కమర్షియల్ షాపులు, 2 స్క్రీన్లతో కూడిన థియేటర్ ఉండనుంది. పార్కింగ్ ప్లేస్ లో 250 కార్లు, 200 ద్విచక్ర వాహనాలను నిలిపే అవకాశముంది. పార్కింగ్ కాంప్లెక్స్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో 4 ఇన్ అండ్ అవుట్ టెర్మినల్స్, వాహనాల నిలుపుదల కోసం టర్న్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఈ టేబుల్ పై వాహనదారుడు తమ వాహనాన్ని వదిలి నిర్దేశిత ప్రాంతానికి చేరుకోవచ్చు. ఎంఎల్పీ లోనికి వాహనం ప్రవేశించిన సమయంలో వాహనదారులకి స్మార్ట్ కార్డ్ జారీ అవుతుంది. తరచూ ఎంఎల్పీని వినియోగించే వారికి RFID కార్డులు జారీ చేస్తారు. వాహనదారులకి ఏ టెర్మినల్ కేటాయించినది ముందుగానే తెలియజేస్తారు. వాహనం యొక్క కొలతలు ఆధారంగా కంప్యూటరైజ్డ్ పార్కింగ్ సిస్టమ్ ద్వారా వాహనాల వర్గీకరణ జరుగుతుంది. SUV లేదా సెడాన్ వాహనానికి తగినట్లుగా పార్కింగ్ బేలు కేటాయించబడతాయి. ట్రాన్స్పోర్టర్ షటిల్ ఆ వాహనాన్ని లిఫ్ట్ ద్వారా నిర్ణీత అంతస్తులో కేటాయించిన స్థలంలో పార్క్ చేస్తుంది. ఈ మేరకు విశాలమైన సౌకర్యవంతమైన టర్న్ టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ముంబై, ఢిల్లీలో ఉన్న ఎంఎల్పీ పార్కింగ్ వ్యవస్థలో వాహనదారులు కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, ఆ పరిస్థితి ఇక్కడ ఉండదంటున్నారు. పార్క్ చేసిన వాహనాన్ని తిరిగి పొందడానికి డ్రైవర్ పార్కింగ్ రుసుము చెల్లించి పార్కింగ్ టికెట్ను కార్డు రీడర్ కు చూపగానే ట్రాన్స్పోర్టర్ షటిల్ ఆటోమేటిక్ గా కారును వాహనదారునికి అందజేస్తుంది. పార్కింగ్ కోసం కేవలం 1 నిమిషం కంటే తక్కువ సమయం, తిరిగి పొందడానికి 2 నిమిషాలు మాత్రమే పడుతుంది.